రోమి ఎందుకు ఒకే క్వశ్చన్ ని 10 సార్లు అడుగుతున్నావు? రైటింగ్ పార్ట్ అనేసరికి ఎందుకు ఫోకస్ అటెన్షన్ ఉండట్లేదు? ఎందుకు అదే పని రిపిటేటివ్ గా చేస్తూ ఉన్నావు? సో పేరెంట్స్, ఇదేనా మీరు అందరూ చేసేది? స్టాప్ స్కోల్డింగ్ యువర్ చైల్డ్. స్కోల్డింగ్ ఎక్స్ప్లెయినింగ్ ఇది అనేది ఒక లూప్, ఎప్పటికీ ఎండ్ కాదు. మీ కిడ్ యొక్క రిపిటేటివ్ బిహేవియర్స్ లేదంటే రిపిటేటివ్ థింగ్స్ ని చూసి మీ పేషెన్స్ లెవెల్స్ ని కోల్పోకుండా వాళ్ళకి ఆటిజం కానీ ADHD కానీ ఉందేమో చెక్ చేయించాలి. డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ పెంచడానికి మీరు ఒకే క్వశ్చన్ ని 10 సార్లు అడుగుతూ ఉంటే వాళ్ళని తిట్టడమే కాకుండా ఇంట్లో మీరు పేరెంట్ గా మీరు ప్రయత్నిస్తేనే వాళ్ళని అర్థం చేసుకునే ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగితేనే వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుండి త్వరగా బయటకు రాగలుగుతారు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే వాళ్ళని మాటిమాటికి స్కోల్ చేస్తూ ఉంటారో లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో వాళ్ళని మీరే డిమోటివేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు పిల్లలు. దానివల్ల మీతో ఇంటరాక్షన్ అనేది లేదంటే కమ్యూనికేషన్ అనేది మీకు తగ్గిపోతుంది. ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇంట్లోనే ఈ విధమైన ఆత్మన్యూన్యతా భావాన్ని పెంచుకొని డిప్రెసివ్ గా అయిపోవడము లేదంటే వాళ్ళలో స్లీప్ ప్యాటర్న్ లో ఇష్యూస్ రావడము ఇంకా బిహేవియర్స్ ని అగ్రెసివ్ గా చెయ్యడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆయుర్వేదంలోని వాత పిత్త కఫ వీటిల్లో కూడా ఈ విధమైన బిహేవియర్స్ ఉండడం వల్ల ఇది వాత బిహేవియర్, ఇది కఫ బిహేవియర్ అని చెప్పడానికి చాలా ఉన్నాయి. దీని గురించి మరిన్ని వీడియోస్ లో మనం తెలుసుకుందాం.